హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అసలు కర్మఫలం అంటే ఏమిటి? దాని యొక్క తాత్పర్యం, అది ఎలా మొదలవుతుంది? ఎలా అనుభవిస్తామో అనేది ఈ వీడియోలో మనమందరం తెలుసుకుందామండి. కృష్ణుడు మనకి భగవద్గీతలో ఒకసారి చెప్పారండి. మనం చేసే కర్మలకు ఫలితం మనం ఎప్పుడు అనుభవిస్తామో తెలుసా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటో అంతా మా కర్మ అంటుంటారంతా. అసలు ఈ పదం ఎందుకు వాడతారు? కర్మ అనే మాట అనొచ్చా? ఇంతకీ కర్మ అంటే ఏమిటి? జీవితంపై దేని ప్రభావం ఎంత? హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటారు. చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించే తీరాలి. చేసిన కర్మలకు అనుభవించే ఫలాన్నే కర్మఫలం అని అంటారు. వాస్తవానికి జీవితంలో ప్రతి అడుగులో ఎదురయ్యే సంఘటనలన్నీ కర్మఫలమే అంటారు పండితులు. ఇంతకీ కర్మ అంటే ఏంటి? వాటిలో ఎన్ని రకాలున్నాయో, ఏ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తామో తెలుసా? కర్మలు అనేవి 3 రకాలు. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు అంటే ఏంటో ఇప్పుడు మనమందరం తెలుసుకుందామండి. ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరుజన్మలో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని కర్మలు ఎలాంటి ఫలితాలన్నీ ఇవ్వకపోవచ్చు కూడా. మనం భోజనం చేస్తాం. ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దాన ధర్మాలు చేస్తాం. పుణ్యకార్యాలు చేస్తాం. వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పుడే ఫలితం ఇవ్వకుండా ఆ తర్వాత ఎప్పుడో ఇస్తాయన్నమాట. దానికి అర్థం ఆగామి కర్మల యొక్క అర్థమండి. సంచిత కర్మలు అంటే ఏంటో తెలుసుకుందాం. సంచిత కర్మలంటే పితృదేవతల ద్వారా ప్రాప్తిచ్చిన కర్మలు. తల్లిదండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చటం లాంటి కర్మ అన్నమాట. పూర్వజన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల వల్ల అనుభవించలేకపోతే అవి సంచిత కర్మలుగా మారుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకి బదిలీ అవుతాయి. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్న కర్మఫలాన్ని మాత్రం మూటగట్టుకొని తీసుకెళ్ళడట. ఇవే సంచిత కర్మలు అని అంటారు. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పాక్వానికి వచ్చినప్పుడు అవిచ్చే ఫలితమే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. ఈ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదంటారు. అందుకే అంటారు అంతా మా ప్రారబ్ధం అంటారు. అసలు ప్రారబ్ధం అంటే ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారట. కూతురు కొడుకు అనే బంధాలు లేవు. పూర్వజన్మ కర్మ ఫలమే ఇదంతా అంటారు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సమస్యలు లేని తల్లిదండ్రులకు పుడుతుంటారు. అంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ అది అని దాని అర్థం. ఏ కర్మ నుంచి మనం తప్పించుకోవచ్చా? పూజలు, యజ్ఞయాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనంతో ఆగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు.
మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు చంపుతుంటాం. ఆ పాపం నుంచి విమోచనం కోసమే పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు చేయాలంటారు. పితృదేవల పితృదేవతలకు తర్పణం, ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుంచి విమోచనం పొందవచ్చు. ప్రారబ్ధ కర్మలను మాత్రం ఎక్కుపెట్టిన బాణం లాంటివి. అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి ఎవరూ తప్పించుకోవాలంటే నిరంతరం భగవత్ నామస్మరణలో ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఇదే. కర్మలను ఆచరించుట ఎందు నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లా నీ కర్మలను చెయ్యుట మానరాదని అని దాని అర్థం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం చాలా నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.